నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎంబీబీఎస్ చదవాలని అనుకున్న విద్యార్థికి తను సహాయం చేశారు. ఇదే కాదు, గతంలో కూడా తను చాలామందికి సహాయం చేస్తూ చాలాసార్లు కూడా ఆయన ఎవరికి చెప్పుకోలేక కొన్ని సందర్భాల్లో అవి ఇటు సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం జరిగింది. ఆయన ఈమెనే కాదు, ఇలాగనే చాలామందికి చదువు చెప్పించడము, అలాగే పేదవారికి సహాయం చేయడము, అసలు ఏమీ లేని వారికి కొన్ని సందర్భాల్లో కూడా ఆయన ఎన్నో రకాలుగా సహాయం చేయడం అయితే మనం చూసాం. కానీ ఇప్పుడు ఒక పేదింటి విద్యార్థి చదువుకోవడానికి డబ్బులు లేదని చెప్పేసి హరీష్ రావు గారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారిని అప్రోచ్ అవ్వడంతో అక్కడ హరీష్ రావు గారు తన సొంత ఇంటిని కూడా తాకట్టు పెట్టి ఆమెకు చదువు కోసం 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా మనకు ఇక్కడ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ ఒక్క సందర్భమే కాదు, చదువు విషయంలో ఆయన చూపించే శ్రద్ధ కావచ్చు, లేదంటే పేదవారి మీద ఆయనకున్న ప్రేమ ఆప్యాయతలు కావచ్చు, ఇలా రకరకాలుగా చాలా సందర్భాల్లోనూ అన్ని కోణాల్లో ఆయన మంచితనాన్ని ఆయన చాటుకున్నట్టుగా చాలా సందర్భాల్లో తెలుస్తూ ఉంది. ఇటు విద్యాపరంగా కావచ్చు, అటు ఉద్యోగ పరంగా కావచ్చు, అటు రైతుల పరంగా కావచ్చు, ఇంకా చాలా రకాలుగా కూడా ఆయన అన్ని సందర్భాల్లో అందరినీ ఆదుకునే వ్యక్తి హరీష్ రావు గారు. సో అందులో భాగంగా ఇప్పుడు ఆ పేద విద్యార్థికి సహాయం చేయడం అనేది చాలా అద్భుతమని సోషల్ మీడియాలో చాలా వరకు ఈ వీడియో వైరల్ అవుతా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం మాజీ మంత్రి హరీష్ రావు ఏకంగా తన ఇంటినే తాకట్టు పెట్టారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మమత అనే అమ్మాయికి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అలాగే హాస్టల్ ఫీజు కోసం ₹1,00,000 కూడా అందజేశారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కొంక రామచంద్రం దంపతులకు 4 బిడ్డలు. వారిలో పెద్ద కూతురు మమతకు ఇటీవల పీజీ వైద్య విద్యలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు 7.50 లక్షల చొప్పున 3 ఏళ్లు 22.50 లక్షలు కట్టవలసి రావడంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు స్తోమత లేకపోవడంతో మమత తండ్రి ఆ డబ్బు కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు. ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18న చివరి తేదీ. ఆ గడువులోగా ఫీజు చెల్లించకపోతే సీటు తిరస్కరించే పరిస్థితి. బ్యాంకులో లోన్ కోసం వెళ్తే ఏదైనా ఆస్తి తాకట్టు పెడితే కానీ రుణం మంజూరు చేయమని బ్యాంకర్స్ చెప్పారు. అలాంటి సమయంలోనే తన బిడ్డల ఎంబీబీఎస్ చదువుల కోసం సహాయం చేసిన హరీష్ రావును కలిసి తన పరిస్థితిని వివరించారు. దీంతో చదువుల తల్లికి సాయం చేయాలని భావించిన హరీష్ రావు మరో ఆలోచన చేయకుండా ఎడ్యుకేషన్ లోన్ కోసం సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో మార్ట్గేజ్ చేశారు. గతంలో మమత ఎంబీబీఎస్ చదువు కోసం హరీష్ రావునే సాయం చేశారు. అంతేకాకుండా ఆమె 3 తోబుట్టువులు ఎంబీబీఎస్ చదువు కోసం కూడా హరీష్ రావునే సాయం చేయడం ఇక్కడ ప్రత్యేకంగా మారింది. మా అమ్మ నాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబీబీఎస్ దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పీజీ ఎంట్రన్స్లో సీటు దక్కిందని సంతోషపడ్డా. ఉచితంగానే సీటు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు 7,50,000 రూపాయల చొప్పున 3 ఏళ్లు 22.50 లక్షల కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా. పీజీ చదివే యోగ్యం లేదని బాధపడ్డాను. కానీ ఆనాడు నాతో పాటు మా చెల్లెలకు కూడా ఎంబీబీఎస్ చదవడానికి హరీష్ రావు సార్ హెల్ప్ చేశారు. కానీ ఇది పెద్ద విషయం కావడంతో సార్ చేస్తారో లేదో అని టెన్షన్ పడ్డాం. మేము అడగడమే ఆలస్యం. తన ఇంటిని బ్యాంకులో మార్ట్గేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంకు వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. చదువు విలువ, నిరుపేద విద్యార్థులు పడే ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలిసిన హరీష్ రావు సార్ మన సిద్దిపేట ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం. నా బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక స్తోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి లేదు నాది. మనం చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ ఆపద వచ్చిన వారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉండే హరీష్ అన్న ఏకంగా తన ఇంటిని మా కోసం తాకట్టు పెడతాడని కల్లో కూడా ఊహించలేదు. నా 4 బిడ్డలు హరీష్ అన్న స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ వైద్య విద్య చదువుతున్నారు. పెద్ద బిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నది. మరో 2 అమ్మాయిలు జగిత్యాలలోని ప్రభుత్వం మెడికల్ కళాశాలలో
ఎంబీబీఎస్ చదువుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 3 లక్షల మందిలో మేము ఒకరం, అంతే తప్ప మరెలాంటి సంబంధం లేదు. అయినా మా పాప భవిష్యత్తు కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ అన్న 20 లక్షల రూపాయలు లోన్ అందించారు. హరీష్ అన్న రుణం ఎలా తీర్చుకోవాలి, ఈ జన్మలో తీర్చుకోలేమని చెప్పేసి కూడా ఆ పిల్ల తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇదొకటే కాదు, ఇలా హరీష్ గారి దగ్గర ఎవరు సహాయం కోరి వచ్చినా కూడా కాదని చెప్పకుండా ఆయన ఖచ్చితంగా సహాయం చేసే గుణం ఆయన దగ్గర ఉంది. ఈ ఒక్క సందర్భాల్లోనే కాదు, చాలా సందర్భాల్లో అందరం చూశాము. ఎవరు పేదవారు పోయి కూడా మేము ఇలా మాకు సహాయం కావాలి, ఈ సందర్భాల్లో మాకు ఇంత అవసరం ఉంది, చదువు విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, లేదా ఇంకా రైతుల విషయంలో కావచ్చు, ఏ విషయాల్లోనైనా మాకు సహాయం కావాలి అని చెప్పేసి హరీష్ రావు దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేసి పంపిస్తారనే నమ్మకంతో మాత్రమే ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎవరు వెళ్ళినా కూడా ఆయన నేను సహాయం చేయను అనే మాట ఆయన నోటి నుంచి రాదనే విషయం ఈ సందర్భంగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే అటు రైతులు కావచ్చు, పేదవారు కూడా నివసిస్తుంటారు, వాళ్లకు అనేక రకాల్లో కూడా ఆయన సహాయం చేస్తూ ఉంటారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. #you